కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వేంపల్లిలో తెలుగుదేశం పార్టీ నేతలు షబ్బీర్, బాలస్వామిరెడ్డి, జగన్నాథ్ రెడ్డిలు ఆవిష్కరించారు. కేటీవీ ప్రజల ఆదరాభిమానాలు మరింతగా చూరగొనాలని వారు ఆకాంక్షించారు. కేబుల్ ద్వారా రాష్ట్ర వ్యాప్త ప్రసారాల సందర్భంగా యాజమాన్యానికి, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కేటీవీ మొదటి సంవత్సరం క్యాలెండర్ విడుదల సందర్భంగా జిల్లాలో ఇంతవరకు ఒక సంవత్సరం నుంచి జిల్లాలో కేటీవీ ఛానల్స్ ద్వారా ఎన్నో వార్తలను ప్రచురించడం జరిగింది. దీని ప్రముఖ ఎడిటర్ శ్రీనాథ్ రెడ్డి గారు ఎంతో ఈ ఛానల్ కోసం కష్టపడి ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే ఈ ఛానల్ యొక్క ప్రసారాలను తెచ్చుకోవడానికి పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది. ముందు కూడా జిల్లా రాయలసీమ రాష్ట్రం లెవెల్లో నుండి మొత్తము ఈ ఛానల్ ఎన్నో ప్రశంసలు పొందాలి, ఎన్నో వార్తలను ప్రచురించి మంచి వార్తలను ప్రచురించి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్కు ఎప్పుడు కూడా మా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. కేటీవీ ఛానల్ను ఇంతవరకు జిల్లా ఉండేది, ఇప్పుడు కొత్తగా 25వ సంవత్సరం 2025 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లాలో వార్తల వరకు ఇంతవరకు బాగా చేశారు. శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఇంతవరకు జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు దీని స్టేట్ వైడ్గా కూడా ప్రజలకు ఉపయోగపడే వార్తలను ప్రచురిస్తూ ప్రజలకు బహిరంగంగా మేలు చేసే వార్తలు ప్రచురించు ప్రతి ఒక్కరికి ఆదరణ పొందాలని దీని ఆవిష్కరణ రోజున ఈ శ్రీనాథ్ గారి క్యాలెండర్కు హృదయం తెలియజేస్తుంది. కేటీవీ ఛానల్ చాలా మంది ప్రజలు, ఎక్కువ మంది కేటీవీ ఛానల్ను శ్రీనాథ్ గారు చాలా మంచి పాయింట్లు పట్టుకొచ్చి చూస్తారు కాబట్టి చాలామంది ప్రజలు కేటీవీని అదే పనిగా చూస్తూ ఈ కేటీవీ ఇంకా ఈ మధ్యలో రాష్ట్ర స్థాయికి సంబంధించి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా ప్రజలు చాలామంది ఈ వార్తలు బాగున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని డెవలప్ చేస్తారని ఆశిస్తూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.